Audio Jungle. Hey, బాగున్నాను. పడుకో 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 పడుకో. ఏ గోడు డోడే చీననువా ఏంది చీననువా ఏంది కలర్ ఎట్లా వస్తుంది? ఉండు. ఏమన్నా వ్యాధి మళ్ళీ చేతికి ఎంత అయింది? అదే కలరా వ్యాధి. అది కలరా అంటే కలర్ వస్తుంటది, మొత్తం బాడీలో అంతా కలర్ బయటికి వస్తాడు. ఏం పాపం చేసినావు? 10 జన్మలు 20 జన్మలు పాపం ఎత్తిన వాళ్ళకి కూడా రాదంట కలరా. అప్పుడు ఎప్పుడో వచ్చి కోట్లాది మంది లక్షల మంది తెచ్చిపోయినారు. కలర్ అది కలర్ వస్తుంది చూడు మొత్తం. కలర్ వస్తుందా? కలర్ కలరా అంటే చెమట చెమట కలర్ వస్తుంది. నీకు ఇప్పుడు గూగుల్లో కొట్టి వినిపిస్తాయి, చూపిస్తాను చూడు. అంటే కలర్ చచ్చిపోతాను నేను. చచ్చిపోయేది పక్కన పెట్టు, ఘోరమైన సావు అది కదా నా భయం. త్వరగా వస్తే ఈరోజు ప్రాబ్లంలే. నా చూడనా ఏంది ఎట్లా వస్తుంది అది? ఇది అదే చెప్తాండి. ఏమైపా ఏంది దొనా మళ్ళా చెమట, నీకు చెమట పట్టిండేదంతా చెమట మామూలు తెల్లగా రాదు, కలర్ వస్తుంది. నేను ఏంది చెమట నా చూసి ఫుల్గా తాకింది కదరా. ఎట్లా వచ్చిందా బిరుగునా? ఏ ఉండే మ్యాటర్ తెలుసుకోద్దా నేను? There are multiple matches of cholera, including a bacterial diseases, a type of sunglasses and తెల్ల చూసావునా? నీకు అదొకటి కదా. కలరా అనే వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయి. ఆ రకాలు ఎలా అంటే కలర్లు వస్తాయంట. కలర్ బట్టి మనం ఎంత డేంజర్ అనేది తెలుసుకోవచ్చు. ఎరుపు వస్తే తగ్గే ఛాన్సెస్ 30% అంట. ఎల్లో వస్తే తగ్గే ఛాన్సెస్ 60% అంట. బ్లూ వస్తే 90% తగ్గే ఛాన్సెస్ ఉందంట. ఇంకోటి అది ఆరెంజ్ కలర్ వస్తే 90% బతికే ఛాన్స్ ఉందంట. పర్పుల్ కలర్ అంటే అది వస్తే 99% బతికే ఛాన్స్ ఉందంట. ఒక్క పింక్ కలర్ వస్తే మాత్రం 1% ఛాన్స్ ఉందంట బతికేకి. అంటే 1% మాత్రమే బతికే అవకాశం ఉంది. పింక్ అంటే ఇదే కదా? ఇదే కదా పింక్ అంటే. 1% ఛాన్స్ ఉంది. 1%కి ఎట్లా మార్గం చూపినా అది వచ్చే కూడా చెప్తాడు. చెప్పు. While you are sleeping at night, you are going to dream some. నా ఏ గుడ్లు మనోడేలే కలర్ అట్లా. కుక్క భూకంపం వచ్చే ముందు పసి కడతాయి, మనిషి చనిపోయే ముందు పసి కడతాయి. వాడు పసి కట్టినాడు. అయ్యో బ్రూనో ఈడ చూడు ఎందుకు వస్తుంది కలర్. రాత్రిళ్ళు పడుకునే ముందు విచిత్రమైన కళలు కనడము, కళ్ళ తప్ప అదే మంచి కళ మంచిగో కాదు. ఇక్కడ చెప్తారు చూడు, ఎవరినో ఊహించుకునడం. వాళ్ళ సైంటిస్టులు నీ ఊరికే రాయరు. ఎందుకు ఏ కలర్ వస్తుంది కలర్ అనేది దాని వాళ్ళు చేసిన కళలు బట్టి ఉంటాయి. నీ కళలు భయంకరమైన కళలు ఉన్నాయి. నాకు వచ్చినా కదా బ్లూ ఏదో వచ్చేది, నీది పింక్ వచ్చిందంటే పెద్ద పాయికారులకే పింక్ వచ్చేది. నువ్వు ఎన్ని కళలు ఎట్లా కళలు కన్నావు అనేది రాస్తాంది. ఈడ చూడు తెల్లారుజామున 5 గంటలకు గలే కళల్లో చాలా మటుకు హీరోయిన్లు. నిజమేనా? ఏమది నువ్వు ఇట్లా కాదు, నువ్వు కళలతో పోయి కలరా తెచ్చుకోవడం అంటే 5 గంటల హీరోయిన్లు
ఏమన్నా అది నువ్వు కూడా కలింటు నాకు అట్లా లేవు నాయన. ఇంకా దానికి ఏమన్నా మీరు కూడా ఉన్నా నా అడవిలో 600 ఆకులు తెచ్చుకొని ఉంటావు. అడవిలో 600 ఆకులు తెచ్చుకొని ఉంటావు. ఊరిన ఎవరాగం చేస్తున్నావు నువ్వేమన్నా? ఏమి అడవిలో 600 ఆకులు ఉండడం ఏంది, మనం తరపి కనిపెట్టడం ఏంది? ఏంది కానీ నువ్వు అది గుడ్డ ఏమన్నదే పనిగా? ఎందుకు రాసినారు తెలుసా? ఎందుకు రాసినారు తెలుసా? అడవిలో 600 ఆకులు ఏరే లోపల నీకు నిద్ర పోతుంది, కలలు కలిగిపోతుంది, అది తగ్గిపోతావని. ఎట్లా తగ్గిపోతావు నీకే? అంటే నువ్వు కలరాతో కూడా కలలు కంటావా? నిజం చెప్పినా నువ్వు ఇది కలరా ఇదేమి నువ్వు యాదే నువ్వు భయపడేస్తావా? అంటేనే కలర్ బయటకు వస్తాంటే చెమట వచ్చిన వల్ల 2 రౌండ్లు నీకు చెమట వస్తా చూడు కలరు. ఏం దాని మీద వస్తుంది? ఏం చేసినా అడ్డమైన కలర్లు కంటే కలర్ కలర్లు డివైడ్ చేసినారు కదా. కలర్లు ఎవరెవరు కనే కలర్లు బట్టి కలర్ వచ్చిందంటే నువ్వు అంత అద్భుతమైన పండుకోని ముందు భయంకరమైన కలర్ పొద్దున్న కోడి కుయ్యక ముందే నువ్వు కలర్లు కంటావు అంటే నువ్వు 3 గంటల ముందు కంటారు కదా కలర్. అంటే కోడి కూసేది నీకు వినపడుతుంది? వినపడదు. మళ్ళా నువ్వు కళలో ఉన్నావని అప్పటికి రాత్రిది పొద్దునూరు జరుగుతుంది కళ. అది సాలదని మళ్ళీ పొద్దునే కొత్త క్యారెక్టర్లు ఇన్వాల్వ్ చేసుకుంటావు నువ్వు కళలేకి. ఎంత మందిని గబ్బు పట్టించింటావు నువ్వు కళలో. దేవుడా మయ్యా, దేవుడా మయ్యా, ఒక 10 మందిని గబ్బు పట్టించింటావా నువ్వు కళలో? నిజాయితీ ఒప్పుకో. నీకు పింక్ వచ్చింది, మొత్తం మ్యాటర్ తీస్తుంది ఇంట్లో, భయంకరమైన తెలుస్తాయి. ఎంతమంది 10-20 మంది కళలోకి వచ్చింటారా? వచ్చినారు. ఇంకా నీకు కలర్ రాక ఏమొస్తుంది చెప్పు? ఇప్పుడు కళలో కాబట్టి నీకు కలరా వచ్చింది. డైరెక్ట్ అంటే నీకు వేరేది వచ్చేది, ఎయిడ్స్ గిడ్స్ వచ్చేది. నువ్వు చేసే పనులు ఎట్లున్నాయి? నువ్వు చేసావు నువ్వు చేస్తావు అట్లా జీవితంలో ఏమైనా చేసుకోవచ్చండి. ఇట్లా ఉంటాయి జీవితంలో. ఎట్లా ఎదగాలనే కలగాను. ఇంత ఇప్పుడు ఏమైందో ఎవరు ఇచ్చినారు కదా అడవిలో 600 ఆకులు. అది ఎట్లుంటాయి దానికి ఎట్లా పోవాలని ఎట్లా ఎక్కడ ఎవరు నీకు అడవిలో ట్రైన్ వేస్తారు, బస్ వేసి రూట్లు చెప్తారు నీకు. అది కాదా ఇంకా మార్గాలు ఉన్నాయి. మరి చెప్పు. యాదవ్ బిరికని చెప్పిన ఒళ్ళంతా జుమ్ అంటుంది, భయం అవుతుంది. ఎడాలో అరటికాయ చెట్టు ఎతకాలంట. ఎడార్లో చెట్లు ఏమైనా ఉంటాయి కొట్టామా కూడా? చెట్లు ఉత్త ఇసుక తప్ప ఉంటుంది. ఎవరో ఏమన్నా నేనేంత ఎర్రిపప్పునేమన్నా కొట్టామమ్మడ చెట్లు ఉండవు ఏముండవు. మరి ఎడారంటే ఎవడు చెప్పిండదు? అది కూడా వద్దులే. చందమామపై చిగురాకుతో పప్పు చేసుకుని తినాలంట. చింతపప్పు ఆడనుగా ఉంటుందే చందమామ పైన ఏమన్నా? చూసినావా చందమామ పైన చింత చెట్టు ఉందో లేదో? చందమామ నక్షత్రాలు ఆకాశాలు అనుకుంటా. నీ పిచ్చి పిచ్చి ఇవన్నీ ఎందుకు ఇచ్చిన పులకాలని చెప్పుకుంటాను అన్నీ పుచ్చోడంతా. ఇది ఈజీ ఉంది, ఇదైతే చేయగలవు అని చెప్పు. వద్దులే, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా. బతకాలి నేను ఇంగ్లీష్ లో చదివి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి టైం పడుతుంది. నీకు ఇంగ్లీష్ లో చెప్పని చెప్తాను. ఇంగ్లీష్ లో చెప్తాను నేను. ద కౌ షిట్ అన్నది ఓకేనా? కౌ షిట్ తెలుసా నీకు? కౌశిక్ పేరు అదే. కౌశిక్ కాదు నేను కౌశిట్ అని. కౌశిక్ అంటే కౌశిక్కేలే. ఇది చేయలేవు. ఈజీ అన్నాడు. మళ్ళీ ఏంటి చెప్తాను చెప్పు. మరి ఈజీ విమానంలో ఇదేంటి నాయన కొత్తగా ఇచ్చినారు. విమానం నుండి పడే మూత్రాన్ని సేకరించి సైతాన్ మామూడా రోతాడా 800 కిలోమీటర్ల స్పీడ్ పోయేది. అది పడేది ఎట్లా ఆడబట్టుకుంటారు? ఏం వాడు ఎందుకు రాసినాడు మళ్ళీ అట్లా? వాడు రాశాడా నువ్వు చెప్తాను అట్లా? ముందే పట్టుకో సావట్లా పోయే. నీకేం తమాషలకి చేస్తున్నావా? పక్కల నాశ లేదా నీకేమి? సెట్ చేస్తాను పూసుకుంటా మగానికి. పూసుకోవాలే. ఫ్లైట్ పైన పోతాడే, నువ్వు ఆ స్పీడ్ లో కింద పోతాంటే పాడతాండే నీకు ఇట్లా. ఎవడని నమ్మే మాట్లాడేది ఏమన్నా? నీకెవరు పిచ్చేయరేమని పోయింది. నీకెవరు పోయి చూపించుకోపోయి యాదవ్ మడసాకు చదువు ఉండేది. కూర్చో, నీ కళల గురించి చెబుతా ఉండు. అయ్యే పని కాదు. ఏకాంతంగా రూమ్లో ముగ్గురితో ఒక్కడే
ఏంది నువ్వు ఏం చెప్తాడవా నువ్వు కళది చెప్తాను. నీ కళ బయటపడుతుందనే కదా నువ్వు గట్టి చదువుతా అట్లా. నేనేం ముగ్గురితో ఏడు చెప్పించుకుంటాను. నేనేం మన ముగ్గురితో అంటున్నావా? 3 మంది నువ్వు అంట లేదా అట్లా కళ ఉంది. మళ్ళీ ఎందుకు అబద్ధాలు చెప్పడము? కానీ సావు ఏం కాదు, కలర్ కక్కుతా అంటావు అంతే. కలరా అంటే పెద్ద ఏముండదు. అవునా? హాస్పిటల్కి ఏమో చూను బిరిగ్గినా. నువ్వు ఏందో చెప్పండి. ఏందో వచ్చాలంటావు, ఏందో 60 ఆకలి అంటావు, వచ్చాలంటావు, ఏందో 60 ఆకలి అంటావు. మళ్ళీ ఏం నువ్వు మళ్ళీ ఏందో బిరిగిన 5 నిమిషాలు గుండెకాయలు చచ్చిపోతా అంటే మళ్ళా చెప్పురా. చెప్తా ఉంటే తట్టుకో. ఏం చచ్చిపోవద్దు ఇప్పుడేమన్నా 10 నిమిషాలుగా చచ్చిపోవాలి కలరాకి అంటే 10 నిమిషాలు చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. మళ్ళా ఉండు కొద్దిసేపు. టైం దగ్గరే పోతే పోతుంది, భయపడుతుంది. గుండెల్లో గుండు పెట్టుకుని టైం దగ్గరే పోతే పోతుంది, భయపడుతుంది. గుండెల్లో గుండు పెట్టుకుని ఆదివాసీల అవయవాలు అది నీకు చెట్టు కాదులే. నా మొత్తుకొని చచ్చిపోతాను నువ్వు. నిన్ను పోగొట్టేస్తానా? డాక్టర్ ఇచ్చినాడు ఈ హాస్పిటల్ కాడికి పోతే మనం బతకచ్చు. నీకు మైండ్ ఇక సెట్ చేసి పెడతానంట స్పీడ్. నువ్వు ఈ రోజు ఏం కలలు కంటావు ఏం కథ అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. ఏ కొట్టమ్మా కూడా ప్రాణంగా పడమది చెప్పే చూపిస్తాను. కొడుకు నువ్వు ఏమే కళలు కన్నావు అనేది చూసే నీ కలర్ ఎందుకు వచ్చిందో వాళ్ళు తెలుసుకుంటారు. నీ కళలన్నీ వాళ్ళు చూస్తారంట. వాళ్ళు చెక్ చేస్తారు. నాకు కొత్త విషయం. నేను వాళ్ళు డిస్ప్లేలో కనిపిస్తారు. హాస్పిటల్లో నీకు అందరూ చూపిస్తారు పబ్లిక్ కి. అదే ఈజీగా ఉంది బతికేకి. మిగతావన్నీ 1% ఛాన్స్ బతికేకుండేది. ఇది ఒక్కటి 99% బతికేకుంది ఛాన్స్. 99 బతికేదానికే నీకు అవన్నీ ట్యూబులు పెట్టి నువ్వు ఏమేమి ఇన్ని రోజులు కళ్ళలు కన్నావు అనేది వాళ్ళకి డిస్ప్లే రూపంలో కనిపిస్తుంది. ఏమన్నా సైజిస్టా ఏమన్నా నాది నా దారి నుంచి ఏమన్నా రప్పిస్తున్నారా? శక్తులు రప్పిస్తున్నారా? ఏమన్నది పూర్వంగాలు చేస్తారా? కళలో నీ శక్తి ఎంత అని చూస్తారు వాళ్ళు. నువ్వు ఎంత శక్తివంతుడు, నువ్వు ఎంతెంత పనులు చేసినావు ఏం కథ అనేది ఇది రావడానికి. ఏముంటే మహా అయితే చెప్పు. మానసికంగా బాధపడతావు కదా నువ్వు. మానసికంగా పోయినా కూడా శారీరకంగా నువ్వు గట్టిపడతావు. నువ్వు చూసిరి వాళ్ళు మహా అయితే 1 సంవత్సరం చూసేనే కళలు ఏముంటాయి మహా అయితే. అన్నివే చూసుకోలే తప్పేముంది. టీవీలో కనిపిస్తాండి అది వచ్చిన పేషెంట్. నాకు వస్తాయి మంచి కూతురు నా మన గొబ్బులైపోయాక చెప్పుతారా చంపేస్తారని ఆడని భూమి చేస్తారా? నా కళలు చూసుకోమని చెప్తా. నాదేముంటాయి మంచిగానే ఉంటాయి. కార్లో పోయిండే అది చూపించుకో. నువ్వు చూపించుకుంటున్నా. ఎట్లా చూపిస్తాను ఏమే? నా ఓ పక్క నీ ఓ పక్క చూపిద్దాం కళలు. నువ్వు చూపించుకో. ముందర టీవీలో పెట్టుకోని. నీదేమైంది? నాదేం కదా. నిన్ను బట్టలు ఇప్పి స్ట్రెచ్చర్ మీద బండి పెట్టి వీడిగానే కళలు ఏంటంటే ఈ కళలు చూపించేకంత ఈ కళలు డాక్టర్ గారికి ఏమన్నా నీకేమన్నా కోరికేమన్నా వాళ్ళ కళ చూసేకి ఏ పోటు పోగాడు ఇన్ని కళలు కలనాలనేది డిస్ప్లేలో కనబడాలి కదా. నువ్వు అద్దంలో పెడతారు గ్లాస్ చుట్టూ అందరు ప్రజలను చూసిపోయేదట్లా. అద్దంలో పెడతారు గ్లాస్ చుట్టూ అందరు ప్రజలను చూసిపోయేదట్లా. నీ వీడియోలను పక్కన ప్లే అవుతాంటే ఈ పోటు పోగని పండబెట్టింటారు. ఏమన్నా తెలియద్దా కలర్ ఎందుకు వచ్చింది ప్రజలకు తెలియలేదు. ఎలాంటి కలర్ కంటే కలర్ వస్తుంది వచ్చేదేమో పక్కన పెట్టు. నువ్వు బయట పెట్టేది ఎక్కువ ఉందంత దీంట్లో బయట పెట్టేది నువ్వు కళ్ళ కలర్ వస్తాయి. రావడం ఏంది? నువ్వు కలర్లు వస్తాయి. కలర్ కంటే వస్తాయి. ఎవరికైనా వస్తాయి. మొగనికన్నా నీకేం చూపించే నేను చూపినా ఏంటి పట్ల నిప్పిల్లంట దియ్యాలంట ఏందంట తిరుగుతాంటది. ఇట్లా రౌండ్ తిరుక్కుంటా నేను ఇట్లా వంగి తిరుక్కొస్తే 10 నిమిషాలు తిప్పుతుంది. మళ్ళీ ఇట్లా తిప్పుకుంటా నీ కళలు తిరుగుతా చూపిస్తాంటే వాళ్ళు ఇంట్రెస్ట్ నీ కళకి తగ్గట్టు నీ బాడీని మ్యూజిక్ పెట్టి తిప్పుతా అంటారు. అంటే పిర్ర ముందుకోసారి ఉంటావు. నీకు ట్యూబ్ లో దిగించింటారు. సరే అవనొద్దు. దేశం కోసం ఒక కళన్న కానీ వింటావు కదా. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే.
కనలేదా? కంటేనా సరే, మా రాష్ట్రం కోసం ఏమైనా ఒక కలగని వింటావా? ఒకటి కూడా అన్ని మన ఊరు కోసం ఏమైనా ఒక కలగన్నావా? కన్నా మన ఊరు కోసం. ఎవరి కోసం ఊర్లో చెప్పు, ఎవరి కోసం అన్నావు? అది కూడా అంది అన్నావు. అది కూడా అంది. సరే, పనికొచ్చేది ఏమన్నా వేరే పనికొచ్చాడేం లేవునా నాకు చెప్పాలంటే నువ్వు పలా ఓ వ్యవసాయమో, ఓ ఉద్యోగమో, ఓ పని దొరికినట్లు వచ్చాడు కానీ ఈడ అవసరం ఈడ బాగా దొరికితే ఈడ ఇంకేడు దొరుకుతాగా పనులు గిన్నెలు అవసరం మనకేమన్నా ఏదో పెద్ద రాజకీయ నాయకుడు, రాజకీయ బొంగులు పెట్టుకోవాలి పెద్ద హీరో అయినట్టు. నాకు వద్దు హీరో అని మళ్ళీ ఏమున్నాయి కళలో? అందుకే కలర్ ఎందుకు వచ్చిందో హాస్పిటల్ బయట పెడతారు. అవి అంటే ఏంటివి? అమ్మాయిలు అవేనా? చూస్తారా ఎవరెవరు వచ్చినారు ఇంకేకుండా నువ్వు ఆ గబ్బోడా ఏమే ఎవడని నీ చెప్తానని అర్థం చేసుకొని ఎవరు చెప్పని నువ్వు లేక టీవీలు పెట్టిసా షోలు పెట్టిసా ఆ మిషన్ ముందుకు వస్తుంది వెనక్కి వస్తుంది అని చెప్తాను మనం ఇట్లున్నాయి. ఇప్పుడు నువ్వు కన్న కళలు ఒకవేళ అద్భుతంగా ఉంటే ఆ కళలను కూడా మనం అమ్ముకోవచ్చు. మంచి మంచి స్టోరీలు స్టీడీ ప్లేయర్లు అమ్ముతున్నావా? ఏమైనా పెన్ డ్రైవ్లు అమ్ముతున్నావా? ఏమన్నా కరెక్ట్. దాంట్లో ఫైట్లు లేవా? దాంట్లో నా ఒళ్ళు శరీరం ఏమన్నా ఉండే ఫైట్లు లేవా? సాంగ్స్ నేను అడిగిదాని చెప్పు. సరే, దాంట్లో భోజనం చేసేటి సెంటిమెంట్ ఎమోషన్ అంత రియాక్షన్ చూపించడం అంతే. సెంటిమెంట్ ఎమోషన్ అంత రియాక్షన్ చూపించడం అంతే. ఓహోహో, నీకు కలరా రావడం ఇది కారణము. నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు అవన్నీ వద్దునా, నాకు ఇది వద్దు మార్చే. ఇంకా చెప్పు, నా భయం అయిపోతుంది. నిమిషం భయం అయితే నీ కళలు బయట పెట్టు. కళాకారుడుగా నువ్వు బయట గుర్తింపు తెచ్చుకుంటావు. బయట పెట్టే గుర్తింపు తెచ్చుకోను బూంచి పెట్టేస్తారు నన్ను. బయట పెట్టే గుర్తింపు తెచ్చుకోను బూంచి పెట్టేస్తారు నన్ను. నాకు నీ కలరా వచ్చిందని ఇంట్రెస్ట్ కంటే నువ్వు ఏం కళలు కన్నావో జనాల్లోకి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువైంది. నువ్వు హాస్పిటల్ రాను అన్న మరక్షణమే నేను కార్ వేసుకొని డాక్టర్ ఇడిగా పిలుచుకొచ్చి బయట మొత్తం కాలనీలో మెయిన్ రోడ్డుకు ఒకటి బోర్డు పెద్దది ఏకం ఢిల్లీకి వేపించేయి ఢిల్లీలో వేపించేయి సినిమా హాల్కి వేపించేయి మొత్తం సినిమా హాల్ ఆడతారా? మన సినిమా ఫ్యామిలీస్ వస్తారా? నువ్వు అట్లా చేస్తాడమ్మా. నువ్వు చెప్పు, బాగా ఆడిస్తా. ఫ్యామిలీస్ వస్తారు, అంత జనాలు వస్తారా? ఎట్లా డాక్టర్ పిలుచుకొచ్చి నీ బయట కళలు బయట పెట్టిస్తా. బయట పెట్టిస్తా. కలర్ వద్దునా? ఈ కళలో బుక్ రాపిస్తా. ఒకటి కూడా పెరిగిపోతుంది నా మాట. ఆ కళలు బుక్ రూపంలో ఉన్నా, ఒక వీడియో రూపంలో ఉన్నా నేను బయటికి పంపిస్తాం ప్రజల్లోకి. గేమ్స్ పరంగా పోయినా ఏమి గేమ్సే కదా ఇవి. నీ గేమ్స్ వేర్లే, మళ్ళీ వేరే మనం ఆడే గేమ్స్ కదా. కాదునా, ఎన్నిసార్లు చెప్పాలన్నా? ఓ మంచి బుక్ గా రాస్తే మంచి పేరు వస్తుంది కదా. అదే స్టోరీనా రచయితరా ఏమన్నా చదువుకోలేదుగా. అవన్నీ ముద్దులు సంవత్సరం వద్దులే, అంత ముందు తీపిస్తా. మిన్నెలను ఒకటే కదా, అవే కదా. ఇంకా మారవో తిరగవో ఏం చేయవో చేసేది. నీకు అది కలర్ బయటికి రావడం తప్పితే నువ్వు ఎందుకు ఇంక కాదు, ఇంక బతికేట ఎవరి వల్ల కాదు. ఒకటి ప్రజల్లో నీ చేతికి ఒప్పేసుకో. నా కలర్ కలర్ అవడానికి కారణం నా కలర్. డాక్టర్తో 20 ఏదైనా సీక్రెట్ మాట్లాడతాను. కాదంటే డాక్టర్ నువ్వు ఓడి చూసుకో, వేరే వాళ్ళు చూపిద్దని చెప్తాను. ఎందుకంటే డాక్టర్ తెలుస్తేనే కదా. ఇంకా డాక్టర్ కూడా చూడకూడదు, ట్రీట్మెంట్ ఇవ్వలేడు. ఇంకా డాక్టర్ కూడా చూసుకోవాలి. ఇంకేం చేస్తావు? అయిపోయి దగ్గర కూడా మొగం చూపించుకోద్దు అంతే. అయిపోయినప్పుడు మొగం తిప్పుకోద్ది, ఇంకేముంది. ఎక్కువ మాట్లాడితే ఈ కళలన్నీ డాక్టర్ వేని దొప్పేస్తాను నేను. సన్నుని కాదు, లాస్ట్ లో ట్రీట్మెంట్ అయిపోయినాక ఈ కళలని డాక్టర్ అని వేద్దాం అంతే కదా. వాటి సంగతి మనకేమి, మనం తెలుసు కదా మన గురించి. ఇంకా పోయి డాక్టర్తో మాట్లాడుకొస్తాను. నువ్వు రోగులుగా మంచిగా పండుకో. ఆ ఏసీలో ఉండు, చెమట కాలేదంటే కలర్ వస్తుంది. ఏసీ వేసుకొని పండుకో. సన్నా వస్తలే అందులో నువ్వు ఇంకో కళ కంటావా? చాలా ఆపు. లాస్ట్ ఇంక